ఇదంతా నాణ్యానికి ఒకవైపు సహాయం చేసినటువంటి సాయి చంద్రశేఖర్, మరి నాణ్యానికి రెండో వైపు ఎంత సాయం చేసినా కూడా ఎక్కడో ఒక చోట మరి అనేవాళ్ళు ఉంటూనే ఉంటారు. తక్కువ సాయం చేసి ఎక్కువ పోస్టులు వాట్సాప్లో పెడుతున్నారు సాయి చంద్రశేఖర్ అంటున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇది అవాస్తవం అండి. విషయం ఏంటంటే నేను కూడా ఫేస్బుక్లో నేను చూస్తూ ఉంటుంటాను. ఇక కొంతమంది ఏం చేస్తుంటారు అంటే అదే మన జర్మనీ దేశంలో మనకు కావలసిన నిత్యావసర వస్తువులు అక్కడ దానికి ఇట్లా పెట్టేసి వెళ్ళిపోతారు, మన దగ్గర ఫోటోలు దిగుతారు. ఇవన్నీ అంటే నేను దీనికి అంగీకరించాను. ఎందుకంటే మన దేశం చాలా పాపులేషన్ కలిగిన దేశం ఒకటి, రెండవది నీడీ పీపుల్ చాలా ఎక్కువ ఉండేటప్పుడు రెండవది. నిజంగా కూడా జర్మనీ దేశంలో అక్కడ దానికి ఏదో వాల్కి ఒక 20 ప్యాకెట్లు పెట్టిన ఫోటో బాగా వైరల్ అయింది. అట్లా ఒక 20 ప్యాకెట్లు అట్లా పెట్టేసేసి మనము అవసరం ఉన్న వాళ్ళని తీసుకోమని చెప్పే అంత తక్కువ మంది నీడీ పీపుల్ లేరు మన దగ్గర. మనము వేల సంఖ్యలో పంచితే కూడా తట్టుకోలేనంత జనాలు మీద పడి మనం తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో బలవంతునికి మాత్రమే ప్రతిదీ దొరుకుతుంది తప్పితే బలహీనునికి దొరకదు. నిజంగా ఆపదలో ఉన్న వాడికి ఆకలి అయినప్పుడు వాడి దాకా రాదు. ఇది గమనించే మేము సిస్టమేటిక్గా ఏది చేసినా సిస్టమేటిక్ చేసుకుంటూ వస్తాం. ఇంకొకటి ఏంటంటే ఈ ఫోటోలు వీడియోలు అనేటివి అవసరం, ఎంతమంది ప్రచారం చేసుకోవద్దు అన్న అవసరం. నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే మరి నాచారం డివిజన్లో నేనేదో 300 మందికి నిత్యావసర వస్తువులు ఇస్తా అనుకున్నోడిని ఇలా నేను సుమారు 3,500 మందికి ఇవ్వడము, ఇతర వ్యక్తులతోటి ఒక 200, 400 అంటే సుమారు 3,900 నుంచి 4,000 మందికి నేను నిత్యావసర సరుకులు పంపిణీ చేయగలిగినానంటే నేను ఈ తీసినటువంటి ఈ ఫోటోలు ఈ వీడియోల వల్లనే ఈ వీడియోలు బయటి వ్యక్తులకు చేరి శేఖర్ ఇంత బాగా కార్యక్రమాలు చేస్తున్నావు, నీకు ఇంకేమైనా అవసరం ఉందా అని చెప్పేసి దాతలు ముందుకొచ్చిండ్రు. ఫోటోలు వీడియోలు అనేటివి ప్రచారం కోసమే అనుకుంటే మాత్రం తప్పు. దాని ద్వారా పాజిటివ్గా డోనర్స్ రావడం కానివ్వండి. ఇంకొకటి ఇచ్చిన డోనర్ సపోజ్ మీరు నాకు ఒక 50,000 ఇచ్చిండ్రు, మీరు 50,000 ఇచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నానో మీకు ఎట్లా తెలవాలి? ఈ లాక్డౌన్ సమయం పేపర్లల్లో పేపర్లు చిన్నగా అయిపోయినాయి. అంటే చిన్న ఈ డివిజన్లో జరిగే వార్తలు రాకపోవచ్చు, టీవీలలోనా అంత కవరేజ్ రాదు, అంటే స్టేట్ వైడ్లో టీవీలో అయితే మాది రాదు. మరి శేఖర్కి 50,000 ఇచ్చిన వ్యక్తి శేఖర్ ఏం చేస్తుండో తెలుసుకోవాల్సిన ఉన్నది కదా అవసరం. నా 50,000 నేను ఇచ్చిన మళ్ళీ శేఖర్ ఏం చేస్తుండో తెలవాలి కదా. అట్లాంటప్పుడు ఈ సోషల్ మీడియా చాలా పనిచేస్తుంది. నాకు 50,000 ఇచ్చిన వ్యక్తికి సోషల్ మీడియాలో నేను చేస్తున్న కార్యక్రమం ఈరోజు 500 మందికి ఈ ఏరియాలో గ్రాసరీస్ డిస్ట్రిబ్యూషన్ చేసినాము అని చెప్పి ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే నాకు 50,000 ఇచ్చిన వ్యక్తి ఆ ఫేస్బుక్లో పోస్ట్ చూసి ఆ వీడియో చూసి ఇప్పుడు పోస్టులో మనం ఒక్కరికి ఇచ్చిందే చూడిపోయగలుగుతాం, మన వీడియోలో మాత్రమే మనం ఎంతమందిని మొబిలైజ్ చేసి ఎంతమందికి ఇచ్చినాము అనేది ఆ వీడియోని చూపించగలుగుతాం. కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ ప్రచారం చేసుకుంటుర్రు, ఫేస్బుక్లో పెట్టుకుంటారు, వాట్సాప్లో పెట్టుకుంటారు అనే దానికి నేను అవసరమే. ఇట్లాంటి చేసేవారు ఉంటే ఇంకొకటి కొంతమంది పాజిటివ్గా ఆలోచన చేస్తారు. మా దగ్గర నాచారంలో శేఖర్ ఏం చేస్తున్నాడు, శేఖర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు, శేఖర్ నాచారంలో చేసిండు కదా, మనం కూడా చేద్దాం అని కాంపిటీషన్గా ఫీల్ అయ్యి నాతో పాటు నాకంటే మంచి చేయాలనే ఆలోచనతోటి నాకు కాంపిటీషన్గా సేవ చేద్దామని చెప్పి చాలామంది నా ఫోటోలను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా చాలామందికి సేవ చేసిన వాళ్ళు చాలామంది. మనము ప్రతిదీ నెగిటివ్గా ఆలోచన చేస్తే నెగిటివే ఉంటుంది. శేఖర్ చేస్తున్నాడు మనం ఎందుకు చేయొద్దని చేసిన వాళ్ళు చాలామంది, నా మీద కోపంతో కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. తద్వారా నాచారంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఏదో విధంగా లాభమే జరిగింది కదా తప్ప నష్టం జరగలేదని తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భాన్ని ఉపయోగించి మరి నాచారంలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిటీ దగ్గర వసూలు చేశారని కామెంట్ వినబడుతుంది. దీని మీద మీరు ఎలాంటి సమాధానం? ఒక్కటండి, ఇప్పుడు నేను సురేష్ గారు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎక్కడనైనా కానీ సొంతం డబ్బులు పెట్టి ఇవన్నీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఎవరు చేయలేరు. నేను ముందే చెప్పినాను మీకు, నా మొత్తం పైసలు ఫస్ట్ పెట్టిన ₹1,00,000 కాకుండా మళ్ళీ ఒక ₹2,00,000 నేను పెట్టినాను. మా అమ్మగారు ఒక ₹50,000 ఇచ్చారు, మా అన్నలు కొంచెం బియ్యం పంపించిండ్రు. సుమారు మొత్తం కలిసి ఒక 3 లక్షలు, అదొక ₹1,04,000 నేను పెట్టుంటాను. కానీ నేను పంచిన సరుకులు మొత్తం కలిసి ₹20 లక్షలు. మరి ₹20 లక్షలు అంటే మొత్తం నావని నేను చెప్పట్లేదు కదా. ఈ 16 లక్షలు 15 లక్షలు వీళ్ళంతా దాతలు ఇచ్చారు.
మరి దాతలు ఇచ్చినప్పుడు నిజంగా కూడా దాతలు మనస్ఫూర్తిగా ఇస్తే బయట ప్రచారం జరగదు. నేను బెదిరించింది అనుకోండి, వాళ్ళే తప్పకుండా బయట చెప్తారు. ఒకటి. రెండోది, ఇచ్చేటోడు నేను బెదిరిస్తే అసలు ఇయ్యాడు. నేను బెదిరిస్తే ఇయ్యాలనుకున్నాడు ఇయ్యాడు, నేనెందుకు భయపడాలని చెప్పేసి అంటాడు. కావున నేను చెప్పేది ఏంటంటే, మరి నాచారం డివిజన్లో నాకు ఎవరెవరు సహకారం చేసినారో ప్రతి ఒక్కరిని పిలిపించి మరి డిస్ట్రిబ్యూషన్ అప్పుడు మ్యాక్సిమం డోనర్స్ని అందరినీ పిలిచి వారి కళ్ళ ముంగట వాళ్ళతో పాటు కొన్ని ప్యాకెట్స్ ఇప్పించి ఫోటోలు దించిపించి వాళ్ళకి హానర్ చేయడం జరిగింది. మాకు ఇంకా కొంతమంది దాతలు సార్ డిస్ట్రిబ్యూషన్ ఉంది రండి అని అంటే వాళ్ళు నాకేం చెప్పినారంటే, శేఖర్ ఈ కరోనా టైంలో ఇంత డేంజరస్ టైంలో నువ్వు తిరగడమే గొప్ప నాయనా, మమ్మల్ని ఏం విలువకు, మేము మా ఇంట్లో ఉండి నీ ఫేస్బుక్లో చూస్తాం, నువ్వు వాట్సాప్లో పంపించేది చూస్తున్నాం, కాకుండా TV9లో మా దగ్గర 6 ప్రోగ్రాంలు TV9లో కవర్ అయినాయి. నీవు టీవీలో వస్తున్నాయి, నీది పేపర్లలో వస్తున్నాయి మీవి, నీ వాట్సాప్లో చూస్తూనే ఉన్నాం, ఫేస్బుక్లో చూస్తూనే ఉన్నాం. నీ మీద నమ్మకం లేకపోతే డబ్బులు వేయమయ్యా, మేము మీకు డబ్బులు ఎందుకు ఇచ్చినాం, నీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఇచ్చినాం, మేమేం రాము, మీరు పంచుకోండి అని చెప్పి చాలామంది దాతలు రావడానికి కూడా ఒప్పుకోలేదు. నువ్వు ఇంత బ్యాడ్ టైంలో కరోనా అంటుతుందేమో అని భయపడుతున్నాం, మేము భయపడి ఇంట్లున్నాం. నువ్వు ధైర్యంగా ఇల్లు తిరిగి పేదలని దోలాడి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇస్తున్నావు చూడు, నువ్వు చాలా గొప్పవి, మేమేం రాము, నువ్వు చేయండి, ఇంకా అవసరం ఉంటే డబ్బులు అడగండి, మేమేమైనా ఇస్తామన్నారు తప్పితే మాత్రం నేను ఎవరిని బెదిరించినట్లేదు. బెదిరించినట్టు ఇట్లా ఏదైనా ఉంటే నా మీద లీగల్గా ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి, ఛాలెంజ్ చేస్తున్నా. ఇదొక్కటే కాదు, కరోనా అయిపోయిన తర్వాత నాకు ఎంతమంది సహాయం చేసిరో వారందరినీ ఒక వేదిక దగ్గరకు పిలిచి వారందరికీ సన్మానం చేయనున్నాను. సన్మానం చేసే రోజు మీకైతే తెలుస్తుంది కదా, నేను ఎవరిని వేధించినా, ఏ ఇండస్ట్రియలిస్ట్ని వేధించినా, మరి ఎవరు నాకు డబ్బులు ఇచ్చిర్రు, మరి డబ్బులు ఇచ్చిన వ్యక్తిని నేను ఆ రోజు అందరికీ సన్మానం చేస్తున్న రోజు మళ్ళీ ఆ వ్యక్తిని కూడా నేను పిలుస్తా కదా. ఆ రోజు నేను ఆ వేదిక మీద లేడు అంటే నాకు డబ్బులు ఇవ్వలేదు అన్నట్టే కదా. మరి డబ్బులు ఇచ్చి ఉంటే నేను ఆ వేదిక మీదకి నేను పిలవాలి కదా. ఆ రోజు అన్నీ తెలుస్తుంది, నిజాలు ఎవరికైనా తెలుస్తాయి. ఇంకో విషయం ఏంటంటే, మరి నాలాంటి వ్యక్తులు ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడం కూడా చాలా పెద్ద తప్పే. అంటే నేను అడిగితే 4 పైసలు వచ్చాయి, నేను అడిగితే 4 నాకు సాయం చేస్తారు. అట్లాంటప్పుడు నేను తీసుకొని మరి అవసరం ఉన్నటువంటి పేదల్ని ఆదుకోకపోతే నేను కూడా తప్పు చేసిన వాడిని అవుతా. నేను సహాయం చేయగలిగిన స్థాయిలో ఉండి, అంటే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా కానీ ఒక సరైనటువంటి మనుషులు లేక, ఒక సిస్టమ్ లేక, డబ్బులు ఇస్తే అరే వీడు మింగేస్తాడో ఏమో అనే భయంతో చాలామంది గొప్ప మనుషులు డబ్బులు ఎవరికి ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. నమ్మకం కలిగిన వ్యక్తులకి డబ్బులు ఇస్తారు. నా దగ్గర ఇలా 16 లక్షల రూపాయలు, నా మీద దగ్గర 15-16 లక్షల రూపాయలు నాకు ఇలా నన్ను నమ్మి ఇలా నాచారం ప్రజలకు అందించిండ్రు అని అంటే నేను మంచోని కాబట్టే ఇచ్చిర్రు, నేను నమ్మకస్తుని కాబట్టే ఇచ్చిర్రని చెప్తా ఉన్నాను. ఇదంతా చూసి చాలామంది సొమ్మొకరిది సోకొకరిది అని కామెంట్ చేస్తున్నారు కదా, దీన్ని ఎలా మాట్లాడతారు? ఇగో ఈ కొంతమంది అన్న నువ్వేమన్నా అనుకో, వాళ్ళు ఇంట్లోకించి కరోనాతోటి బయటికి వెళ్తలేరు. వాని పానం వానికి చాలా విలువ. వాడు పిల్లికి బిచ్చం పెట్టాడు. వాడు ఏం చేస్తాడంటే సొమ్మొకంది సోకొకంది అంటాడు, ఏదో ఒకటి అది చెప్తా ఉంటాడు. అదంటాడు ఇదంటాడు, జర్మనీ దేశంలో గోడకు పెట్టిర్రు, నువ్వు వీడ పెట్టాలి, ఫోటో దిగొద్దు, ఏం చేయొద్దు అని అంటావు. అదే ఈ కరోనా టైంలో నువ్వు వీలైనంత సేవ చేయగలగాలి అంటే నీకు ఏదో ఒకటి బూస్టింగ్ కావాలా. మన నిజంగా మన దేశంలో ఏంటంటే ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువ. పాజిటివ్గా తీసుకున్నాడు, శేఖర్ సాయం చేస్తుండు కదా, మనం కూడా సాయం చేద్దామని పాజిటివ్గా తీసుకుంటాడు. కొంతమంది నెగిటివ్గా తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాడితో చేత కాదు, వాడు పిల్లికి బిచ్చం పెట్టాడు, వాడు ఏం చేస్తాడంటే కామెంట్లు పెడతాడు, జర్మనీ దేశంలో గిట్లుంది, ఫోటోలు దిగొద్దు, దానం చేస్తే ఎవరిని తెలియవద్దు, ఇవన్నీ ముచ్చట్లు చెప్తూ ఉంటాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సొమ్మొకంది సోకొకంది అని అంటే ఇప్పుడు ఏం మాట్లాడలేనోడు, ఏం చేయలేనోడు ఏదో ఒక కామెంట్ చేస్తాడు. ఇవన్నీ నేను పట్టించుకోలేదు. నేను 90 మార్కులు 95 మార్కులతో పాస్ అయినా అనుకోండి, నాకు వచ్చిన 90 మార్కులు ఎంజాయ్ నేను చేయాలి. రాని 5 మార్కులు అంటే గిట్లాంటి వాళ్ళు, వీళ్ళ గురించి నేను ఆలోచన చేయదలుచుకో. అదే ఎంత సహాయపడ్డా కూడా మరి మీరు ఇచ్చినటువంటి రైస్ ప్యాకెట్ల పైన మీ స్టిక్కర్ ఉండటం మీద కామెంట్ చేశారు కదా, మరి దీన్ని ఎలా చూడాలండి? లేదు, మేము ఎక్కడ కూడా మేము ఇచ్చినటువంటి నిత్యావసరాల వస్తువుల మీద ఎక్కడ కూడా మా పేరు కానీ మా ఫోటోలు కానీ ఎక్కడ మేము పెట్టలేదు. మేము పంచిన 4000 ప్యాకెట్ల మీద ఎక్కడ కూడా మా పేరు కానీ మా ఊరు కానీ లేదు. ఎందుకంటే ఇది
ఇది ప్యూర్లీ నాది ఒక 10-15% పైసలు అయితే మిగతాది మొత్తం ఇచ్చింది దాతలు. మరి దాతలు ఇచ్చిన పైసలకు నేను నా ఫోటో పెట్టుకోవడం, నా పేరు రాసుకోవడం మంచి పద్ధతి కాదు. నేను పెట్టుకోలేదు. ఒక్కటి చూపించినా కానీ మీరు ఎట్లాంటి దానికైనా కానీ మీరు ఎట్లాంటి విచారణకైనా నేను సిద్ధం. నేను అట్లాంటి ఒక్క స్టిక్కర్ కాదు, ఒక్కటి కూడా నేను ఎడ చేయలేదు. నా ఫోటో ఎక్కడ లేదు. ఒక్కటి కూడా మీరు చూపిస్తే మీరు ఏది చెప్తే అది వింటారు. అయితే చాలా వరకు కూడా మేము చూసాం, గుంపులుగా వచ్చిన జనాలకు సహాయపడుతున్నట్టు వాళ్ళు కొంతమంది మీద కేసులు కూడా అయినాయి. మరి 4,000 మంది వస్తున్నటువంటి దగ్గర మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ శానిటైజర్ అయితే విషయంలో అయితే మరి సామాజిక దూరం విషయంలో మీరు ముందుకెళ్ళారు? మంచి ప్రశ్న అడిగినరండి. ఇప్పుడు మనం నాచారం డివిజన్లో మేము ఫస్ట్ డే రోజు ఎర్రకుంటలో పంచినప్పుడు ఎర్రకుంటలో ఒకటేసారి ఒక 200 మందికి మేము ఆ సామాజిక దూరం పాటిస్తూ రింగ్స్ వేయడం జరిగింది. ఒక 200 మందికి. మరి 200 మందికి మేము అక్కడ రింగ్స్ వేసినప్పుడు మేము అక్కడ ఉన్నటువంటి 800 మందికి ఎర్రగుంట, శ్రీరామ్ నగర్, గాంధీనగర్లో ఉన్నటువంటి 800 మందికి ముందే చెప్పడం జరిగింది. ఈ 800 మంది అందరికి కూడా ఇంటింటికి వచ్చి మేము నిత్యావసర వస్తువులు టోకెన్స్ ఇవ్వనున్నాము, మీరు ఎవ్వరు కూడా బయటికి రావద్దు, మీరు ఇంటి దగ్గరనే ఉండండి అని చెప్పి 200 మందికి టోకెన్స్ ఇవ్వడం జరిగింది. 200 మంది టోకెన్స్ తీసుకున్న వాళ్ళు వచ్చేసేసి ఈ 200 రింగ్స్లో ఈ రింగు అంటే ఒక రింగు నుంచి ఇంకొక రింగుకు మినిమం 1 గజం దూరం పెట్టడం జరిగింది. ఈ సామాజిక దూరం పాటిస్తూ మరి 200 మందిని నిలబెట్టి 200 మందికి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 200 మందికి టోకెన్స్ ఇచ్చి అట్లా మేము ఎర్రకుంట, శ్రీరామ్ నగర్, గాంధీనగర్లలో పొద్దున 9 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు మధ్యలో 1 గంట బ్రేక్ తీసుకొని మేము 800 మందికి దగ్గర 4 ట్రిప్పులు సామాజిక దూరం పాటిస్తూ మరి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా పంపడం జరిగింది. మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా పోలీస్ పర్మిషన్ తీసుకొని మరి మేము జాగ్రత్తగా చేయడం జరిగింది. ఎక్కడైనా కానీ మేమే రోజు ఆటోలో మేము మైక్లో ప్రచారం చేస్తున్నాం సామాజిక దూరం పాటించాలని, మరి మేమే పాటించకుండా అట్లాంటి కార్యక్రమం మేము ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని మేము ఇలా నిజంగా కూడా నాచారం డివిజన్లో మరి మా ఇన్స్పెక్టర్ మహేష్ గారు చాలా ప్రోగ్రామ్స్కి రావడం జరిగింది. వారు ప్రత్యేకంగా ప్రశంసించడం జరిగింది మమ్మల్ని. మరి శేఖర్ గారు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు సామాజిక దూరం అనేది చాలా బాగా మీరు మెయింటైన్ చేస్తున్నారు. మీరు పంచే దగ్గర ఎక్కడ కూడా మాకు రావేమో, మాకు టోకెన్స్ రావేమో, మాకు నిత్యావసర వస్తువులు రావేమో అని చెప్పి జనాలు మీద ఎక్కడ పడలేదు. ఒక్క మాట మేము మీ ఏరియాకి వచ్చి ఇస్తామని ఒక మాట చెప్తే ఆ మాట మీద నమ్మకంతో వెళ్ళిపోయినరు తప్ప ఎవ్వరు కూడా నిలబడి గుంపులుగా మాకు కావాలని చెప్పి మీద పడి లేని గ్రూపులు కానీ అంటే ఈ మామూలుగా మాస్ గ్యాదరింగ్లు కానీ అట్లాంటివి ఏం చేయలేదు. ఓకే, ఇప్పటిదాకా మీరు కడుపు కోసం అంటే అన్నం తింటందుకు చేసేటటువంటి కార్యక్రమాలు చేశారు. మరి ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో విపరీతమైనటువంటి ఫుడ్ తిని చాలామంది టాబ్లెట్స్ కూడా వేసుకునే సందర్భాలు, ఆర్థికంగా మరి ఇబ్బందులు ఉన్నటువంటి ఈ రోజులలో టాబ్లెట్ కొనుక్కుంటానికి డబ్బు లేని వాళ్ళకి ఎలాంటి సహకారాలు చేశారు? అంటే నాచారం డివిజన్లో మేము ఇవి చేసిన తర్వాత మరి చాలామంది డబ్బులు లేక ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకోవాల్సినటువంటి ట్యాబ్లెట్స్ కొన్ని లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది మా దగ్గరకు వచ్చిండ్రు. అంటే లాక్డౌన్ ప్రత్యేకంగా ఈ మెడికల్కి సంబంధించి లాక్డౌన్కి సంబంధం లేదు. లాక్డౌన్ సంబంధం లేకపోయినా కానీ మా దగ్గర వారానికి ఒకరు 10 రోజులకు ఒకరు ఎవరో ఒకరు మా దగ్గరికి గోళీలకు పైసలు లేవు నాయన అని చెప్పేసి పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు మా దగ్గరకు వస్తూ ఉంటారు. వాళ్ళకి గోళీలు గిట్లా లేవు అని అంటే వాళ్ళ ప్రిస్క్రిప్షన్ ఒకటి మేము తీసుకొని మెడికల్ షాప్కు మేమే పంపించేసి ఎందుకంటే మాకు స్పెషల్గా మాకు ఒక డిస్కౌంట్ ఇస్తారు, మేము రెగ్యులర్గా తీసుకుంటాం కాబట్టి ఆ డిస్కౌంట్లో మేము తీసుకొని వచ్చేసేసి వాళ్ళకు మందులే ఇస్తాం, డబ్బులు ఇవ్వం ఎవరికి. వాళ్ళకి ఏ మందులు కావాలనో ప్రిస్క్రిప్షన్ తెచ్చిస్తే మేము ఇస్తా ఉన్నాం. అంటే లాక్డౌన్ సంబంధం లేదు. ఇది మేము రెగ్యులర్గా ఒక 20 ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇది ప్రతిరోజు చెప్పుకునే అవసరం లేదు. మరి ఎవరికి కూడా గోళీలకు ఇబ్బంది అవుతుంది, మందులు వేసుకోలేకపోతున్నాం అన్నోళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి తప్పకుండా మందులు మేము కొనిస్తుంటుంటాము. మరి లాక్డౌన్ సమయంలో కొంత ఎక్కువనే వచ్చిండ్రు మా దగ్గరికి. ఎవరు వచ్చినా కానీ వారిని కాదనలేదు. అందరికీ మేము ఎవరెవరికి గోళీలు కావాలనో కొనిచ్చినాము. మరీ ప్రత్యేకంగా ఈనాడులో వచ్చినటువంటి ఒక కాల్కి రెస్పాండ్ అయ్యి మాకు ఈనాడు బృందం ఫోన్ చేసి, సార్ మీ ఏరియాలో ఒక నిండు గర్భిణి మీ దగ్గర గోళీలు లేక ఇబ్బంది పడుతూ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మాకు స్థానిక ఈనాడు ప్రతినిధిని పిలిపించి మరి వారి ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. మరి మాకు కూడా తెలియదు వాళ్ళ భార్య గర్భిణి అన్నారు, కానీ 8 నెలల నిండు గర్భిణి అని తెలియదు మాకు. మేమేమన్నాము, మరి మీరు ఒక్కరే వచ్చిండ్రు, మరి మెడిసిన్ కావాలంటున్నారు, ఇచ్చిండ్రు, మరి మీకు నిజంగానే కావాలన్నా వద్దా, మరి మీ భార్య ఎందుకు రాలేదు అని అడిగితే వాళ్ళ భార్యను తీసుకొని వచ్చిండు పాపం. వచ్చిన తర్వాత మేము చూసి మేమే అయ్యో అనవసరంగా పిలిచినాం అనుకున్నాం. 8 నెలల నిండు గర్భిణి ఆమె.
వచ్చిన తర్వాత ఆమె ట్యాబ్లెట్స్ 15 రోజుల నుంచి బంద్ చేసినామంటే ఆయన మేము కోపడ్డాం. అరే ఎందరో ఉన్నారు, ఒక ఫోన్ చేస్తే అయిపోతుండే, మా పేరు చెప్తే ఎవరైనా ఒకరు మా దగ్గర పంపిస్తుంటుండే ఎందుకని చెప్పి అప్పటికప్పుడు ఒక నెల రోజులకు సరిపడా మందులు తెచ్చియడం జరిగింది. మళ్ళీ ఆయన చేతి ఖర్చులకు కొన్ని డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత వారికి నిత్యావసర సరుకులు అందరికి ఇచ్చేదానికంటే డబుల్ నిత్యావసర సరుకులు ఇచ్చి ఆయనను పంపిస్తున్న సమయంలో ఆ గర్భిణికి చెప్పులు లేకపోతే నిజంగా కూడా చెప్పుకోవద్దు కానీ అంటే రీసెంట్లీ షాపింగ్ చేస్తున్నప్పుడు డీమార్ట్లో చాలా అంటే చెప్పులు చాలా తక్కువ ధరలో ఉండే, దాని పెద్ద విలువ కాదు. నేను ఇంట్లో పడి ఉంటేలే కానీ మా అమ్మాయికి మా వైఫ్కి అని చెప్పేసి ఒక 4-5 జతలు తీసుకొచ్చి పడేసిన ఇంట్లో. ఆ గర్భిణి చెప్పులు కూడా లేకుండా వస్తే నాకు బాధ అనిపించి మా భార్యని అడిగితే ఆమె అప్పటికప్పుడు ఇంట్లోనే ఉన్నాయి, ఇంకా 3-4 జతలు ఉన్నాయి, ఎవరు వాడతలేరు కదా కొత్తవి అని తీసుకొచ్చి ఇస్తే ఆమె కళ్ళల్లో దుఃఖం చూసిన, దుఃఖం అంటే సంతోషం మహిమ జరుగుతుంది. చాలా పేదలు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. కరోనా వచ్చినప్పటి నుంచి వైద్యులు, పోలీసులు, మరి జిహెచ్ఎంసీ సిబ్బంది, లాస్ట్ మా మీడియా మిత్రులు కూడా చేస్తున్నటువంటి కృషి, మరి మీరు ఎలాంటి ధన్యవాదాలు తెలియజేస్తారు? ఒకటి ఇప్పుడంటే లాక్డౌన్ విధించగానే ముందుగా మేము మా దగ్గర ఉన్నటువంటి ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నిత్యావసర వస్తువులు వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. వారికి ఇంకేం అవసరం ఉన్నా కానీ ఎలాంటి ఆలోచన లేకుండా మీరు మా దగ్గరకు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీడియా సోదరులు చాలామంది అంటే మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి, పేద మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఏ విధమైనటువంటి నిత్యావసర వస్తువులైనా కానీ ఇవ్వడానికి మేము సంతోషంగా ఉన్నాము, ఇచ్చినాం కూడా ఇప్పటి వరకు. అలాగే మా దగ్గర ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బంది అందరికీ ఇప్పటికే ఒక 2 సార్లు, ఒకసారి అయితే శానిటైజర్లు ఇప్పించడం జరిగింది. ఒక 105 మందికి 150 మందికి దగ్గర 105 మంది శానిటేషన్ సిబ్బంది, తర్వాత మా దగ్గర డ్రైనేజ్ క్లీన్ చేసేటోళ్ళు కానీ, వాటర్ వర్క్స్ వాళ్ళు కానీ వాళ్ళందరూ కలిసి ఒక 150 మందికి శానిటైజర్లు ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని మామూలుగా కొన్ని మిఠాయిలు అవి ఇవి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ నాకు ఇందిరానగర్లో ఉన్నటువంటి ప్రజలకి సుమారు ఒక 1200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇచ్చేది. అన్ని ఏరియాలు కంప్లీట్ చేయడం జరిగింది. కేవలం ఇందిరానగర్ ఒక్కటి మిగిలింది. ఈ ఇందిరానగర్లో 1200 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు ఇవ్వాల్సి ఉంది. అది ప్రిపరేషన్లో ఉన్నాను. అదొక్కటి ఇవ్వగానే మా జిహెచ్ఎంసీ సిబ్బంది మొత్తానికి, ఎంటమాలజీ సిబ్బంది మొత్తానికి, తర్వాత హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి సిబ్బందికి మొత్తానికి, తర్వాత మా డ్రైనేజ్ క్లీన్ చేసేటోళ్ళు కానివ్వండి, ఎంటమాలజీ వాళ్ళు దోమలు మందు కొట్టేటోళ్ళు కానివ్వండి, నీళ్ళల్లో మందు వేసేటోళ్ళు కానివ్వండి, మన లైన్మెన్లు మామూలుగా రోజు ఈ వీధి దీపాలు ఆన్ చేసేటోళ్ళు కానివ్వండి, మామూలుగా జనరల్గా మాకుండే ఈ ఎలక్ట్రికల్ సిబ్బంది కానీ వీళ్ళందరికీ కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాజ్. మీరు చక్కటి విశ్లేషణ ఇచ్చారు. మీ పైన వచ్చినటువంటి ఏవైతే కామెంట్స్ ఉందో వాటిని మరి సాయం చేసినటువంటి విషయాలు మీరు చక్కటి విశ్లేషణ చేశారు. ధన్యవాదాలు. ఇప్పటివరకు సహాయం చేసినటువంటి ఈ సహాయ జనుడి మరి సాయి చంద్రశేఖర్ గారి యొక్క వృత్తాంతం చూసా. మరి నిజంగా కూడా చెమ్మగిల్లేటటువంటి సమాధానం. మరి తన మీద కామెంట్ చేసిన వాళ్ళని, సహాయపడ్డ వాళ్ళని కూడా ఇలాగా మాట్లాడతారా అనే విధంగా మనం పరిశీలించాం. మరి నిజంగానే ఈ కరోనా సమయంలో అందరూ కూడా ముందుకు వచ్చి సాయజనుడిని స్ఫూర్తిగా తీసుకొని తమ దగ్గర ఉన్న కాకుండా మిగతా వాళ్ళని ఆసరగా తీసుకొని చేస్తున్నటువంటి వృత్తాంతం చాలా గొప్పదే. మరి అందరూ మనస్ఫూర్తిగా అంగీకరిస్తారని కోరుకుంటూ నమస్తే.